కోర్ సినిమా అయితే చాలా మంచిగా అనిపించిందండి. సో చాలా రోజుల తర్వాత ఒక ఆడియన్స్కి తాను పెట్టే 200 రూపీస్ టికెట్ వర్త్ మూవీ అండి. చాలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు నాని గారు ఫర్ గివింగ్ సచ్ ఫర్ ప్రొడ్యూసింగ్ సచ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. మీరు చెప్పిన విధంగా మిమ్మల్ని నమ్మి సినిమా థియేటర్కి వచ్చాము. సో మీరు అన్నట్టు సినిమా అయితే బ్లాక్ బాస్టర్, సినిమా అయితే బాగుంది. సినిమా హిట్టా ఫ్లాపా అనేది పక్క పెడితే దీంట్లో ఒక మెసేజ్ ఉంటుందండి. ఈ మెసేజ్ ప్రతి ఒక్క యూత్ సో తను లైఫ్లో ఏ ఏ తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుంది తెలుసుకొని చదువుతో పాటు చట్టాల గురించి కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క యూత్ ప్రతి ఒక్క మనిషి చట్టం గురించి తెలుసుకొని బయట ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి చట్టాల ద్వారా ఎలాంటి కేసులు పాలవుతాం, ఎలాంటి జైలు శిక్ష పడుతుంది అనేది చూడాలి. అదేవిధంగా ఈ డబ్బుంది అన్న అహంకారంతో కేసుని మిస్యూజ్ చేసుకుంటే ఒక మామూలుగా తప్పు చేయని ఒక యువత ఎలా కేసుకి బలై తన జీవితాన్ని బలి చేసుకుంటాడు అన్న చిన్న కాన్సెప్ట్ మీద తీసిన సినిమా అండి. దీంట్లో శివాజీ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. సో మీ విలనిజం చాలా బాగా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ ప్రియదర్శన్ గారు సెకండ్ హాఫ్ అంతా మీరే నడిపించారు. సో కంగ్రాచులేషన్స్ శివాజీ గారు అండ్ కంగ్రాచులేషన్స్ టు రోషన్ అండ్ కంగ్రాచులేషన్స్ టు నాని గారు. నుంచి పెద్దవాళ్ళు అందరూ చూడాలి. ఎందుకంటే లా తెలుసుకుంటే బయట సమాజంలో ఎలా బతకొచ్చు, ఎలా తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుంది, లేదంటే ఇలాంటివన్నీ బయట తెలుసుకునేది ఇలాంటి సినిమా మూవీస్ నుంచే. కాబట్టి ఇలాంటి ఇంకొంచెం ఎంకరేజ్ చేసి పిల్లల్ని కూడా ఇలాంటి సినిమాలు చూపిస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఒక సాంగ్ బాగుంది, అది స్క్రీన్ మీద చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఒక ఇంటర్ స్టూడెంట్ అయినా, ఒక 10th క్లాస్ పిల్లడు అయినా రోడ్డు పైకి వెళ్ళాడంటే ఒక అమ్మాయి కనిపిస్తుంది, ఒక టీచింగ్ చేసుకుంటాడు. సో అలాంటి ఏంటంటే ఇలాంటి సినిమా చూస్తే ఓకే మేము తప్పు చేస్తే మాకు ఇలాంటి శిక్ష పడుతుందా అన్న ఒక భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో ఇలాంటివి ప్రతి ఒక్కరు చూసి వాళ్ళు కూడా లా గురించి తెలుసుకుంటే బాగుంటుంది. డెఫినెట్ గా చూడాలి, చూపించాలి. ప్రతి తల్లిదండ్రి తన పిల్లడికి చూపించాలి బయట సమాజం ఎలా ఉంది, తప్పు చేస్తే ఇలా ఉంటుందని చెప్పి ప్రతి తల్లిదండ్రి ప్రతి పిల్లాడికి ఇలా చూపించాలి. డెఫినెట్ గా యూత్ అందరూ చూడొచ్చు, మొత్తం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరూ చూడొచ్చు. అంత మంచి కంటెంట్ ఉంది. అండ్ తెలుగులో ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. మెసేజ్ ఏంటంటే తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటుంది అండ్ మనం లా గురించి కూడా తెలుసుకోవాలి. చదువుకోకపోయినా లా గురించి తెలుసుకోవాలి. అలాంటప్పుడే మన సమాజం పట్ల మనం ఎలా బిహేవ్ చేస్తాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే సో నేను కూడా నాది కూడా రియల్ లైఫ్లో పోక్సో కేసు నడుస్తుంది. ఇప్పుడు రీసెంట్గానే ఒక 1 year 3 months అవుతుంది ఇది జరిగి. రీసెంట్గానే 1 year 3 months అవుతుంది. నేను 2 months జైల్లో ఉన్నాను. జైల్లో ఉండి ఏమంటే చాలామంది కేసులు అంటే ఇప్పుడు మర్డర్ కేసు కానీ ఏమైనా చిన్న కేసులు అంటే దీనికంటే పెద్ద కేసు ఇదే. చాలామంది లోపల వచ్చారు. అంటే మేము కూడా చాలా బాధపడ్డాం. లోపల అంటే చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఫ్యామిలీ చాలా బాగుంది కానీ లోపల చాలా బాధపడ్డామన్న. ఎందుకు హైలైట్ సీన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి న్యాయం జరగకుండా మంచిది అంటే అబ్బాయికి ఏ తప్పు చేయలేదు, తప్పు చేయకుండా బయట తప్పుగా ప్రచారం చేశారు. సో అబ్బాయికి మాత్రం బేడీలు వేసుకుని నడుస్తున్నా చాలా బాధ వేస్తుంది. లాస్ట్ సీన్ అయితే వాళ్ళ అమ్మని హక్ చేసుకుని ఏడుస్తారు. అంటే లైఫ్లో ఒక బేడీలు వేసుకొని వెళ్ళిపోవడం అంటే ఒక మచ్చ ఉండిపోయింది అన్న లైఫ్ లాంగ్ దానికి. సో అమ్మ స్టోరీ మొత్తం ఈ ఫోక్సో కేసు గురించి అన్న. ఫోక్సో కేసు గురించి ఈ స్టోరీ మొత్తం బాగుంది. ర్యాగ్ అంటే కొంచెం మామూలుగానే ఉంది కానీ సినిమా మాత్రం బాగుందన్న. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. 10/10 వేస్తారు నాన్న. అదే చెప్తున్నా, పాక్ టాక్ ఏ విధంగా కన్వే చేశారు అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. మెయిన్ ప్రతి ఒక్క అంటే ఇప్పుడు మనకి చాలా కోర్ట్స్లలో చాలా మిస్యూజ్ కేసెస్ జరుగుతూ ఉంటాయి. అది ఏ విధంగానో మనకి తెలియదు. సో ఏం జరిగింది అనేది మెయిన్ ప్లాట్. చూడాల్సిందే ఫ్యామిలీ ఆడియన్స్. మెయిన్ నన్ను అడిగితే ప్రతి ఒక్కరు ఆడపిల్లలు చూడాల్సిన మూవీ, ఫ్యామిలీస్ కంపల్సరీ చూడాల్సిన మూవీ, యూతే చూడాల్సిన మూవీ యూత్. నాని అంతా కాన్ఫిడెంట్ గా చెప్పాడు అంటే మూవీలో ఏదో ప్లాట్ ఉందనే కదా. ప్రియదర్శిని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ కోర్ట్ పర్సన్ ఎలా మాట్లాడతా అలా మాట్లాడు, చాలా బాగుంది. అంటే శివాజీకి ఎప్పుడో లైఫ్ ఉంది, ఇంకా చాలా బాగా చేశారు. మూవీ చాలా అంటే చాలా